రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు మంత్రులు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందజేయడమే తమ లక్ష్యమన్నారు. రేషన్ కార్డులు అర్హులైన అందరికీ వస్తాయన్నారు మంత్రులు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. అర్హులైన నిరుపేదలకు పక్కా ఇందిరమ్మ గృహాలు కూడా నిర్మించి ఇస్తామన్నారు మినిస్టర్స్. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రియారిటీ అన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించారు బట్టి విక్రమార్క. పలు గ్రామాల్లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రుపాలెం మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. బనిగండ్లపాడులో వ్యవసాయ గోదాం, ప్రభుత్వ హాస్పిటల్ భవనాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం. టూరిజానికి సంబంధించిన అభివృద్ధి కూడా ఇక్కడ చేయాలని ఒక ప్రణాళిక తయారు చేసి పంపించాం. ఇప్పటికే దేవలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఎక్కువ ప్రాజెక్టు మనం ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అట్లాగే ఇందిరమ్మ చెరువు దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ చేసుకోబోతా ఉన్నాం. మామూలు పేట చెరువు దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టేస్తే సమాచారం అందరికీ అందుబాటులో వస్తుంది. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డులపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు. సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు మంత్రి. త్వరలో జరగనున్న ఉరుసు ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. విచిత్రమైన వికారమైన తప్పుడు ప్రచారం నమ్మొద్దు. వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాత రేషన్ కార్డులో అదనంగా కుటుంబ సభ్యులు చేర్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రైతు భరోసాలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రేషన్ కార్డుల జారీ కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పారు. అందరికీ కార్డులు రావటం లేదనేది అపోహ మాత్రమే అన్నారు. ఇక అత్యంత నిరుపేదలకే ఫస్ట్ ప్రయారిటీగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు మంత్రి. 15,000 రూపాయలు మొదటి సంవత్సరం, ఈ పరిపాలన మొదటి సంవత్సరమే, కేవలం ఒక సంవత్సరం కంప్లీట్ అయింది. ఒక సంవత్సరం కంప్లీట్ అయ్యే లోపలనే ఇలా రైతు భరోసా ఇస్తూ, అట్లాగే ఈనాడు ఆత్మీయ భరోసాని ఇస్తూ, కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తూ ఇల్లు ఇస్తాము. కాంగ్రెస్ సర్కార్ పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తుందన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల పథకంతో లక్షలాది మంది నీడలేని పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తున్నామన్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు మంత్రి పొంగిలేటి. గౌరవేలు ప్రాజెక్టు ద్వారా సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి అనుబంధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవేలు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం శంకుస్థాపనలు చేశారు. కోహెడ, చిగురుమామిడి, ఈ రోజు అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది. తప్పకుండా వాటిన్నింటినీ కూడా తొందరలో మంజూరు చేసుకొని హుస్నాబాద్ విద్యా వ్యవస్థ పరంగా, వైద్య వ్యవస్థ పరంగా, ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాల ప్రజలందరికీ సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. గట్కేసర్ గట్టు మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆలయంలో పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఆలయంలో ఏ కోరిక కోరినా నెరవేరుతుందనే నమ్మకం ఉందన్నారు కోమటిరెడ్డి. జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చే 4 కొత్త పథకాలు అర్హులైన వారికి అందజేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు మంత్రులు. అధికారులతో రివ్యూలు చేపట్టి సూచనలు, సలహాలు ఇస్తున్నారు.